జీవుడు దేవుడు కలిసి చేస్తేనే అది నెరవేరుతుంది. ఏ కార్యమైనా ప్రయత్నం చేయకుంటే రాదు. దేవుడు భూమిని తయారు చేసి పెట్టాడు, అది ఆయన పని. కానీ రైతు ఆ భూమిని దున్ని పండించి విత్తనాలు వేసి ఎరువులు పెట్టి చేస్తేనే పండుతుంది. దేవుడే ఇచ్చాలంటే అడిచ్చాడు, అది లెక్క. ప్రతి ఒక్కటి కూడా వస్తువు ముడిసరుకు ఆయన ఇస్తాడు. ఆ ముడిసరుకును మనకు ఉపయోగపడేలా తయారు చేసుకొని మనము దాన్ని లోకానికి ఉపయోగపెట్టాలి, మనం ఉపయోగించుకొని. ప్రతి ఒక్కటి కూడా అంతే అన్నమాట. గాలి ఇస్తాడు, అందరూ తీసుకుంటాము. గాలి ఇచ్చినాడు ఎప్పటికీ. నీరు, వెలుతురు ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం తయారు చేయలేం. అవి ఉపయోగించుకొని మనము చేయగలిగే పనులు మనం చేయాలి. కాబట్టి దేవుని కృప ఒకటి, మానవ ప్రయత్నం ఒకటి, రెండూ ఉండాలి. ఈ ప్రయత్నం లేకపోతే ఏది కాదమ్మా. అది కొంతమంది అట్లనే దేవుడు దేవుడు అని ఊరికే కూర్చుండేది, ధ్యానం చేసుకుంటే అంత దేవుడే చూసుకుంటాడు, మా ఊళ్ళోకి పోయి ఆలపొద్దు కడుక్కొని తిందామని సన్యాసులు ఇతరులు చాలా మంది అయినారన్నమాట. వాళ్ళకు జ్ఞానం లేదు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, గొప్పవాడు అంటారు. ఎందుకు ఆయన రాజ్యం విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, పిల్లోని విడిచిపెట్టి ఎందుకు పోయినాడు అంటే ఆయనకు జ్ఞానం లేదు, వేద జ్ఞానం లేదు. ఆయనకు ఊళ్ళో నచ్చలే, ఇంట్లో ఆ తోటి వాళ్ళు ఉండేటోళ్ళు నచ్చలే, వాళ్ళు చేసే పనులు నచ్చలే. నాకు వద్దు అని చెప్పేసి విడిచిపెట్టి అడవికి పోయినాడు. అడవికి పోయి అక్కడ ఏం చేశాడో ఓ చెట్టు కింద కూర్చున్నాడు, ఏదో జపం చేసుకుంటా. ఓ 2-3 నాళ్ళకు ఆకలి 5 పొట్టలో కాలుతుంది. అప్పుడు ఊళ్ళోకి పోవాలి. ఊళ్ళోకి పోయి అక్కడ తెచ్చుకొని బిచ్చ కోసం పోయి తెచ్చుకొని తింటున్నాడు.